హ్యాపీ దీపావళి ఫ్రెండ్స్. ఈరోజు దీపావళి మీరు చాలా బాగా జరుపుకున్నారని కోరుకుంటున్నాను. ఈ స్టోరీ ఏంటంటే మనకి ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎలా 2 స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు అనేది. దానికి ముందు ఇలాంటి మోర్ కంటెంట్స్ కోసం ఫాలో అప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ఏ వర్డ్ బూస్టర్. Definitely you like it. ఏ పిల్లలు, గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి. డేట్ రిలీజ్ అయిపోయింది. ఈ నెల అక్టోబర్ 22న. అందరూ పరీక్షలకు సిద్ధం కాండి. మీకు తెలుసు కదా, నేను చెప్పిన టిప్స్ అన్నీ పక్కా ఫాలో అయిపోయింది. ఇప్పుడు మీరు తప్పకుండా పాస్ అయిపోతారు అన్ని ఎగ్జామ్స్లో. వామ్మో, విన్నావానే రమ్య, ఎగ్జామ్స్ అట. మనకు నెల రోజుల టైం మాత్రమే ఉంది ప్రిపేర్ అవ్వడానికి. అవునే లావణ్య, నెల రోజుల్లోనూ మనం పక్కా మొత్తం సిలబస్ మొత్తం చదువుకోవాలి. రమ్య, నీకు తెలుసు కదా, నేను మ్యాథ్స్లో అసలే వీక్. పోయినసారి చిట్టీలు పెడితేనే దొరికిపోయాను. ఇక చదువుకోవాల్సిందే ఈసారి అయితే పక్క, లేకపోతే మా నాన్న తోలు తీస్తాడు. అవునే, నేను కూడా నీతో పాటు చదువుకుంటానే. సరే అయితే మరి మనం రేపటి నుంచి కంబైన్ స్టడీస్ స్టార్ట్ చేద్దాం. మా ఇంటికి వచ్చేసి. సరే లావణ్య, వస్తా, చదువుకుందాం మీ ఇంటి దగ్గరే. ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి 2 రోజులు కంబైన్ స్టడీ చేయగానే రమ్య, లావణ్య ఏమనుకుంటున్నారో చూద్దాం. అది మనకు అవసరమానే? ఇంకా నెల రోజులు ఉంది ఎగ్జామ్స్. ఇప్పుడే చదువుకుంటే అప్పటికి మర్చిపోవాలి. మనం మెల్లగా 10 రోజుల తర్వాత స్టార్ట్ చేద్దాంలే. అవునే లావణ్య, నువ్వన్నది నిజమే. ఇంకా 10 రోజుల తర్వాత స్టార్ట్ చేద్దాం. ఇంకా ఎగ్జామ్స్కి 20 రోజులు ఉన్నాయనగా లావణ్య, రమ్య ఏమనుకుంటున్నారో చూద్దాము. ఓ లావణ్య, మనకి ఇంకా 10 రోజులు ఉంది కదా, ఇప్పుడే ప్రిపేర్ చేసి ఏం చేస్తామే మనము? అవసరమానే ఇప్పుడు మనం చదువుకోని? రమ్య, నువ్వు చెప్పింది నిజమే. ఇంకా మనకి చాలా సమయం ఉంది ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి చదువుకోవడానికి. ఆ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ నెల రోజుల గడువు, అందులో 20 రోజులు అయిపోయాయి. ఇప్పుడు మన రమ్య, లావణ్య ఏమనుకుంటున్నారో చూద్దాం. ఓ రమ్య, మనకి ఇంకా 10 రోజులు ఉన్నాయి కదా, అదే అప్పుడే చదువుకొని ఏం చేస్తామే? మెల్లగా చదువుకున్నాం తీరా. అది 10 రోజులు అంటే మనకు ఉన్నాయే 6 సబ్జెక్టులు, 6 రోజులు అయిపోతుంది. అవునే లావణ్య, నువ్వు చెప్పిందే చేద్దామే. ఇంకా ఎగ్జామ్స్కి 5 రోజులే ఉన్నది సమయం. ఇప్పుడు లావణ్య, నువ్వు రమ్య ఏమనుకుంటున్నారో చూద్దాం. మీకు కూడా కామెడీగా ఉందా ఫ్రెండ్స్? వామ్మో లావణ్య, ఎగ్జామ్స్కి 5 రోజులే ఉన్నాయి. మనం అప్పుడు స్టార్ట్ చేసి ఉంటే బాగుండు. అప్పుడు చాలా సమయం ఉందని వృధా చేశాము. ఇప్పుడు మనకి నెల రోజుల సమయం ఉండే, మనం 10 రోజుల తర్వాత చేద్దామని అప్పుడు చేయలేదు. మళ్ళీ ఇంకా 10 రోజుల తర్వాత చేద్దామని అప్పుడు చేయలేదు. ఇప్పుడు మనకి చివరికి మిగిలింది 5 రోజులు మాత్రమే. ఇప్పుడు మనం పక్కా ఫెయిల్ అయిపోతామే. అవునే, అప్పుడే ప్రిపేర్ అయితే అయిపోవు. మా నాన్న పెళ్ళి చేసి పడేస్తాడు నాకు. ఇక నాకు ఒకటి అర్థమైంది దీన్ని బట్టి. ఏంటే రమ్య, ఎప్పుడైనా మనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం ముందు నుంచే ప్లానింగ్ చేసుకుంటూ చదువుకుంటూ మనకి ఇప్పుడు సులభం అయ్యేది. చాలా పెద్ద తప్పే చేశాము. అవునే, అర్థమైంది నాకు బాగా. ఇప్పుడు ఈ ఇద్దరు వాళ్ళ సమయాన్ని వృధా చేశారు, రమ్య అండ్ లావణ్య. చాలా రోజులు ఉన్నాయలే ఎగ్జామ్స్కి, చదువుకోవచ్చులే, నెల పోస్ట్పోన్ చేసుకుంటూ పోయారు.
కానీ లాస్ట్కి 5 రోజులే మిగిలాయి. అప్పుడు కూడా వాళ్ళు సరిగ్గా చదవలేక ఫెయిల్ అయిపోయారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే మనకు సమయం ఉన్నప్పుడే మన పనులన్నీ చేసుకోవాలి. దానికి ఒక ప్రత్యేక సమయం కేటాయించుకొని ఎప్పటికప్పుడు చేసుకుంటే మన పనులన్నీ సులభంగా అయిపోతాయి. ప్రతి ఒక్క విద్యార్థి ఇది పక్కా ఫాలో అవుతారని అనుకుంటున్నాను.